మన గవర్నమెంట్ ఆడవాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చింది రాబాయ్. మంచి అమ్మాయిలకి ఉపయోగపడట్లేదు. దొంగపోగు ఆడవాళ్ళంతా ధైర్యంగా బతికేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆడదాన్ని ఎవడైనా రేప్ చేసాడంటే ఆడని తెలిసిన తర్వాత ఆయన ముక్కలు కొట్టి వదిలేయగలదు. తర్వాత రేపు నుంచి అవి ఏం జరగవు. ఇంకా వీళ్ళేం చేస్తారు, జైలుకి పట్టుకెళ్ళి 3 పూటలు మేపుతారు రాబాయ్. దిక్కు ముక్కులు ఏనాడు ఎవరితో దాన్ని చూసి రేప్ చేస్తున్నాడు. ఆడికి ఎక్కడ పని దొరకదు, తిండి ఉండదు, దీన్ని రేప్ చేస్తాడు. ఇంకేముంది, పోలీసులు జైలుకి పట్టుకెళ్ళి పెంచుతారు అన్ని. ఇక్కడ మంచి అమ్మాయికి న్యాయం ఎక్కడ జరిగింది? దొంగపోగు ఆడవాళ్ళు ఆ పవర్స్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. దీని దగ్గర డబ్బులు లేని టైంకి ఎవరితో తెగించుకుని నన్ను రేప్ చేసాడని కేసేద్ది. ఈ పోలీసులకైనా బుర్ర ఉండాలి, కనీసం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. అది ఈడు రూమ్ కి వెళ్ళినప్పుడు దానికి ఇష్టం లేకుండా రూమ్ కి వెళ్ళిపోద్దా? అదేం తెలియదు, కెమెరాలు ఉంటాయి కదా, వీళ్ళు చెక్ చేయాలి అది ఇష్టంతో వెళ్ళిందా ఈ ఈడిస్కెళ్తే వెళ్ళిందా అని. అదేం చూడరు. అదేదో గుడ్ బుక్ కేసేయడం, వీళ్ళు మగాళ్ళని బొక్కలతో వేయడం. అంటే ఇవన్నీ ఆడలు డబ్బులు తెగడానికి ప్లాన్. కొంతమంది ఆడలు కడుపు చేయించుకుంటారు, అడిగి చెప్పరు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కడుపులు గుంటలు ముదిరినాక నీ కొడుకు పుట్టడు పెళ్లి చేసుకుంటారు. సరైన టైం చూసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేసి దిగుతాడు. ఆడు ఎలాగో అట్లా అమ్మిడి కూతురు పెళ్లి చేసుకోడు కాబట్టి డబ్బులకైనా సెట్ చేసుకుందాం అని చూస్తాం. అది పోలీసులు తెలుసు అది మిస్యూజ్ చేసుకుంటుంది పవర్స్ అని. అయినా సరే ఆడదానికే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చేయడం ఏముందలే, మన రూల్స్ వాళ్ళు ఏడిసినాయి. కడుపు చేసిన తర్వాత దాన్ని పెళ్లి చేసుకోకపోతే పద్ధతి కాదు, కానీ దానికి డబ్బులు సెటిల్మెంట్ అయిపోతే అది అబర్షన్ చేసుకుంటది. అదే పద్ధతి. ఇలా చాలా మంది రొంకున కూతుర్లు ఆ పవర్స్ ఇలా యూజ్ చేసుకుంటున్నారు. చాలా మంది మగలు ఇరటి కేసులు ఎరుపుకులు అయిపోతున్నారు. వేసుకోవడం తప్పు కాదు, కానీ ఎవరితో నమ్మాలి ఎవరితో నమ్మకూడదు అని తెలియట్లేదు. చాలా దగ్గర చూసాను ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా గొడవలు అయితే ఆడదే అపోనెంట్ నన్ను రేప్ చేసేదానికి కేసు వేసేద్ది. వాడి మీద ఏదో కేసు వేయాలి, అని ఇబ్బంది పెట్టాలి అంతే. ఇలా యూజ్ చేసుకుంటుంది. గవర్నమెంట్ కూడా పెద్ద పెద్ద నేరాలను సాల్వ్ చేయదు. ఇలాంటి లంగపు క్యాపర్లో తలపెడుతుంది. ఆడాలు ఎలా బాగుపడతారు, మగాలు బతికేది ఎలా మట్టుగుడిసిపోయేది ఖాయం.